నమస్తే. మెట్రోపాలిటన్ నగరాలలో పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతోంది అనే నివేదికలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దాంపత్య జీవితంలో ఒక్కటైన నూతన జంట తల్లిదండ్రులు కావాలి అని ఎన్నో కలలు కంటారు. దానికి అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తీరా చూస్తే పిల్లల కోసం చేసిన ప్రయత్నాలలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు సంతానం ఆలస్యం అవుతోంది అనగానే స్త్రీల సమస్యగానే పరిగణిస్తున్నారు. దేశంలో సుమారు 40% నుంచి 50% మంది మగవారిని ఇన్ఫర్టిలిటీ సమస్య వేధిస్తోంది. మునుపటితో పోల్చితే 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు గల పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతోంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాలలో సమస్య అధికంగా ఉంది అనే విషయం ఆందోళన కలిగిస్తోంది. నగర యువతలో మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, వాతావరణ కాలుష్యం, ఆలస్యంగా వివాహం చేసుకోవడం, రేడియేషన్, భారీ స్థాయిలో లోహాలు, టాక్సిన్, బిస్ఫెనాల్ ఏ, థాలెట్స్, రసాయనాలు, ప్లాస్టిక్, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ వస్తువులు తదితరాలు హార్మోన్ల స్థాయిలను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా సంతానోత్పత్తి సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అయితే పునరుత్పత్తిలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, సైంటిఫిక్ చికిత్సలతో లోపాలను సులభంగా గుర్తించవచ్చు. హార్మోన్లను సమతుల్యం చేయడం, పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఐవీఎఫ్, ఐసీఎస్ఐ వంటి అత్యాధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో ప్రధానమైన ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాలలో పురుషుల్లో ఈ రకమైన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానోత్పత్తిలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమాన పాత్ర ఉంటుంది. స్త్రీలతో పోల్చితే పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పరిరక్షించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నగర యువతలోనే ఈ సమస్య అధికంగా ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రీప్రొడక్షన్ అండ్ ఎంబ్రియాలజీ కాన్ఫరెన్స్ పరిశోధనలో 1970 తరువాత జన్మించిన పురుషులలో మునుపటి తరాలతో పోలిస్తే ముఖ్యంగా 25-40 సంవత్సరాల వయసులో వీర్య కణాల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉంది అని తేలింది. పెళ్లైన తరువాత ఏడాది, ఎన్నేళ్లైనా పిల్లలు కలగకపోయేసరికి పురుషులు మానసికంగా కుంగిపోతున్నారు. ఒంటరితనం, విచారంగా ఉండడం, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎదుటి వ్యక్తుల మాటలకు లోలోన బాధపడుతున్నారు. ఈ భావోద్వేగ సమస్యలను పరిష్కరించడానికి సహచరులతో చర్చించుకోవడం, నిపుణుల సూచనలు తీసుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు. గాంధీ ఆసుపత్రికి నెలకు సుమారు 500 మంది ఫర్టిలిటీ సమస్యలతో వస్తున్నారు. ఒత్తిడి, లైఫ్ స్టైల్, స్మోకింగ్, రక్త ప్రసరణ తగ్గడం వంటివి ఫర్టిలిటీ సమస్యలకు దారితీస్తాయి. మిల్లీలీటరు స్పర్మ్లో 15 నుంచి 16 లక్షల కౌంట్ ఉండాలి. కొంతమందిలో కనీసం 1,00,000 కూడా ఉండడం లేదు. ఇక్సీ వంటి చాలా అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అవగాహనతో తొలుత పరీక్షలు నిర్వహించుకుంటే సమస్యలను అధిగమించవచ్చు. వివాహమై ఏడాది దాటినా పిల్లలు పుట్టడం లేదు అంటే భార్యాభర్తలిద్దరూ సంతానోత్పత్తి నిపుణులను సంప్రదించడం మంచిది. కారణాలు త్వరితగతిన గుర్తిస్తే మెరుగైన చికిత్సా విధానాలను అందించే అవకాశం ఉంటుంది. మగవారిలో ఫర్టిలిటీ సమస్యలపై NFHS వంటి నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ధూమపానం, మద్యంకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం, వయస్సు, జీవన శైలి, పర్యావరణం వంటి అంశాలు మగవారిలో సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి.